మరణ ఛాయగల దేశముల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనులను విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధి పరచుచున్నావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మే యూ ఎక్స్పీరియన్స్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ ఈవెన్ బిఫోర్ యూ రిసీవ్ ది రివార్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం యొక్క ఫలమును మీరు పొందక ముందే దేవుడు మీకు విస్తారమైన ఆనందమును మీ హృదయములో ఆయన కలిగించునుగాక. దాన్ని ఎట్లా చెప్పాలి నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ అనుభవములోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని. అరే ఎన్ని జరిగినా ఏంట్రా వీళ్ళు ఇట్లా ఉన్నారు అంటే ఇన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్. నేను చెప్పలేను, నాకు ఇన్ని జరిగిన ఎందుకు ఇట్లా ఉన్నానో నేను చెప్పలేను. ఎందుకని అంటే నేను ఒకటే చెప్పగలను, నా మీద మబ్బు నిలవదు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు చూడండి, ఆ పరిస్థితి అది నిలవదు. ఇట్స్ నాట్ పర్మనెంట్. మీరు అనుకుంటున్నారు చూడండి, ఆ సమస్య అది శాశ్వతంగా ఉండదు నా జీవితం మీద. గాడ్ ఈస్ టర్నింగ్ మై మౌర్నింగ్ ఇంటూ ఎ మిరకల్. దేవుడు నా నిట్టూర్పును, నా విచారమును వింతగా మార్చబోతున్నాడు. నా మబ్బును మహిమగా మార్చబోతున్నాడు. ఆ మరణకరమైన ఛాయను ఆయన కొట్టివేసి ఆయన మహిమకరమైన ఛాయలు నా జీవితంలో ఆయన విడుదల చేయబోతున్నాడు.